అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాళ సెషన్ మనం మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటి చాప్టర్ మీద మనం సెషన్ చేయబోతున్నాం. ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మనం తీసుకున్నట్లయితే మనం మినరల్స్ ఇన్ డైలీ లైఫ్, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా మనం చూడటం జరుగుతుంది. అలాగే వాటిని ఎందుకు కన్జర్వ్ చేయాలి అనేటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ మినరల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ మినరల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అకరెన్సెస్, అవి ఎలా లభిస్తాయి, మనకి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది మన భారతదేశంలో, ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాట్ ఆర్ ద హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ మైనింగ్ అండ్ క్రూషియల్ నీడ్స్ ఫర్ కన్జర్వేషన్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఎనర్జీ రిసోర్సెస్, అలాగే డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ గురించి, వాటిలో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ గురించి, టైప్స్ గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. బిఫోర్ వి ప్రొసీడ్, మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన తెలుగు స్టూడెంట్స్కి రీచ్ అవటం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా మనవి. సో లెట్ మీ గో హెడ్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ మినరల్? మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే, మనకి మినరల్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్. మన జీవితంలో మనకి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అండి? మనం వాడే ప్రతి వస్తువు, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వి యూస్, ఫ్రమ్ టైనీ పిన్ టు బిల్డింగ్స్, షిప్స్, ఫ్రమ్ మినరల్స్ నుంచే మనం వాడే చిన్న గుడిసెల నుంచి పెద్ద పెద్ద ఓడల వరకు కూడా మనం వాడుతూ ఉంటాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక మనం తీసుకున్నట్లయితే మనకి రైల్వే లైన్స్, మనం వాడేటువంటి రైల్వే లైన్స్, రోడ్డు, ఇవన్నీ కూడా మనం వీటి నుంచి తయారు చేసుకున్నవే. సో రోడ్ టర్మరిక్ అంటే టార్మిక్ అంటాం, అంటే తారు, అలాగే మెషినరీ, అలాగే డ్యామ్స్, కార్స్, బస్సెస్, ఏరోప్లేన్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులో భాగంగానే మనకి ఇది చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఏరోప్లేన్స్ తయారీ అంటే చిన్న గుండుసుల నుంచి పెద్ద వాటి వరకు కూడా మనకి మినరల్స్ అనేవి ఉపయోగపడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, ఎవ్రీడే లైఫ్లో మనం వాడుకునేటువంటి ప్రతి వస్తువు మనకి మినరల్స్ నుంచే తయారవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ మినరల్స్ ఇన్ డైలీ లైఫ్. మన హ్యూమన్ హెల్త్ మనం తీసుకున్నట్లయితే, ఈవెన్ ద ఫుడ్ వి ఈట్, ఇట్ కంటైన్స్ మినరల్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ప్రాసెస్. మన జీవన ప్రక్రియకి ఉపయోగపడేటువంటివన్నీ కూడా మినరల్స్ ఇందులో ఉంటాయి. మనం తీసుకునేటువంటి మినరల్ ఇంటేక్ 0.3% ఆఫ్ టోటల్ న్యూట్రియంట్స్ ఈజ్ వైటల్ ఫర్ యూటిలైజింగ్ అదర్ ఫుడ్ స్టఫ్స్. మిగతా ఫుడ్ స్టఫ్ అంతా కూడా, మనం తీసుకునేటువంటి ఆహారం అంతా కూడా మనకి బాగా జీర్ణం అవడానికి, ఆ ప్రక్రియ అంతా బాగా జరగటానికి మనకి బాగా ఉపయోగపడేటువంటివే మినరల్స్. అలాగే మనకి హైజీన్ మనం తీసుకున్నట్లయితే, టూత్ పేస్ట్ కంటైన్స్ అబ్రాసివ్ మినరల్స్, సిలికా, లైమ్ స్టోన్, అల్యూమినియం, ఆక్సైడ్, ఇట్లా అనేకమైనటువంటివి. అలాగే మనకి ఫ్లోరైడ్ నుంచి టైటానియం ఆక్సైడ్, అలాగే టూత్ పేస్ట్లో మనకి ఎన్నో మినరల్స్ని మనం వాడటం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈ మినరల్స్ అన్నీ మనకు ఉపయోగం అండి, ఇవన్నీ మనం వాడుతున్నాం అన్నాం కదా. వాట్ ఈజ్ ఏ మినరల్? గ్యారంటీగా మనకి క్వశ్చన్ వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్లో రావచ్చు, ఎంసీక్యూలో రావచ్చు, ఎస్సెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్లో రావచ్చు. కాబట్టి వాట్ ఈజ్ ఏ మినరల్ దయచేసి అందరూ నోట్ చేసుకోండి. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద జియాలజిస్ట్, mineral was a homogeneous naturally occurring substance with a definable internal structure. అలా ఒకసారి రిపీట్ చేస్తాను. homogeneous naturally occurring substance with a definable internal structure. homogeneous అంటే మనకి ఒకే రకమైనటువంటి పదార్థం, ఒకే రకమైనటువంటి మినరల్స్ కలిసి ఉండొచ్చు, లేదా ఒకే రకమైనటువంటి ఆటమ్స్, మాలిక్యూల్స్ కలిసి ఉండొచ్చు, ఏదైనా సరే అవి సహజంగా లభించేటువంటివి. అది దానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మీలో కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళు, కెమిస్ట్రీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఈ డిఫైనబుల్ స్ట్రక్చర్ అనేది ఏంటి అనేది. మనకి
ఆ డిఫైనబుల్ స్ట్రక్చర్ అంటే మనకి కనిపించేటువంటి ఒక మినరల్ అనేది మనకి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. అలా మనం తీసుకున్నప్పుడు జియోలాజిస్ట్ అంటే ఎవరైతే ఈ మినరల్స్ గురించి చదువుతారో వాళ్ళు చెప్పేటువంటి ఒక డెఫినేషన్ ఏమిటి అనేది మనం తీసుకున్నప్పుడు ఆ డెఫినేషన్ ప్రకారం హోమోజీనియస్గా అంటే ఒకే రకమైనటువంటివి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కాంపోజిషన్లో ఒక ఫార్ములా ఉంటుంది, CH3CO2 H2O అట్లాంటి ఒక ఫార్ములా ఒక కాంపనెంట్గా మనకి డిఫైనబుల్గా దొరికేటువంటి దాన్నే మనం ఈ యొక్క మినరల్గా పిలవటం జరుగుతుంది. వెరైటీ మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వెరైటీ ఫార్మ్స్ ఇన్ నేచర్. చాలా రకాలుగా మనకు అందుబాటులో ఉంటాయి. బాగా దృఢమైనటువంటి డైమండ్తో చూసుకొని మనం రాసుకునేటువంటి పౌడర్తో పోల్చుకుంటే చందనం సాఫ్ట్గా ఉండేటువంటివి, గట్టిగా ఉండేటువంటివి, కలర్గా ఉండేటువంటివి, క్రిస్టల్ ఫార్మ్స్ అంటే రాళ్ళులాగా ఉండేటువంటివి, ఇట్లా మనకి లస్టర్ అంటే షైనీ నేచర్ ఉండేటువంటివి, అలాగే డెన్సిటీ కలిగి ఉన్నటువంటివి, ఇలాంటివి ఫిజికల్గా కెమికల్గా అనేకమైనటువంటి కండిషన్స్ ద్వారా ఇది ఫామ్ అవడం జరుగుతుంది అన్నమాట. సో వాట్ ఈజ్ ఏ మినరల్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్ వీ హ్యావ్? ఒకటి, ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్. మళ్ళీ చెప్తున్నాను, హోమోజీనియస్ అంటే ఒకే రకమైనటువంటి అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఒకే రకమైనటువంటి ప్రకృతిలో లభించేటువంటి స్ట్రక్చర్డ్ మాలిక్యూల్స్ లేదా ప్రోడక్ట్స్ని మనం మినరల్స్ అంటాం. ఇవి మనకి డైమండ్ కూడా మినరలే, అలాగే పౌడర్ కూడా మినరల్. ఇట్లా అనేక రకాలుగా మనకి ఉంటుంది. అనేక రంగుల్లో, అనేక హార్డ్నెస్లో, క్రిస్టల్ ఫార్మ్స్లో, లస్టర్లో, డెన్సిటీలు, ఇట్లా రకరకాలుగా మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే మనకి రాక్స్ అండ్ మినరల్స్. జనరల్గా రాక్స్ మినరల్స్ వేరు అని భావిస్తూ ఉంటాం, కానీ ఎర్త్స్ క్రస్ట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్ ఎంబెడెడ్ ఇన్ రాక్స్. ఈ మినరల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంట అంటే రాక్స్లోనే ఉంటాయి. అంటే రాళ్ళలో కాదు, పెద్ద పెద్ద కొండల్లో నిక్షిప్తమై ఉంటాయి. అవే నిధులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో సమ్ రాక్స్ లైక్ లైమ్ స్టోన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ మినరల్, while most rocks contain several minerals in varying proportions. కొన్ని రాళ్ళలో అయితే మనకి ఒకే రకమైనటువంటి మినరల్ అందుబాటులో ఉండొచ్చు. కొన్ని రాళ్ళలో మనకి అనేక రకాలైనటువంటి మినరల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. అవి సెవరల్ మినరల్స్ కలిసి ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఓవర్ 2000 minerals have been identified, but only few are abundantly found in most rocks. సుమారుగా ఒక 2000 మినరల్ రకాలని డిఫైన్ చేశారు, ఐడెంటిఫై చేశారు. వాటి స్ట్రక్చరు, వాటి నేచర్ అని కనుక్కోవాలి. కానీ అందులో కొన్ని మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయం మనం చెప్పుకోవాలి. సో నంబర్ ఆఫ్ మినరల్స్ ఐడెంటిఫైడ్ అనే క్వశ్చన్ వస్తే 2000 అనేది మీరు బండగుర్తుగా పెట్టుకోవాలి. అలాగే స్టడీయింగ్ ఆఫ్ మినరల్స్ బై జియోగ్రాఫర్స్ అండ్ జియాలజిస్ట్. జియోగ్రాఫర్స్ అంటే ఎవరు, జియాలజిస్ట్ అంటే ఎవరు? స్టడీ మినరల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎర్త్స్ క్రస్ట్. భూమి యొక్క పొరల్లో, భూమి లోపల పొరల్లో ఉండేటువంటి ల్యాండ్ ఫామ్స్ని స్టడీ చేసేటువంటి వాళ్ళని జియోగ్రాఫర్స్ అంటారు. వాళ్ళు మినరల్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ని, భూగోళ పరిస్థితుల్ని అధ్యయనం చేసే వాళ్ళు జియోగ్రాఫర్స్గా పిలువబడతారు. మరి జియాలజిస్ట్ అంటే ఎవరు? హూ ఫోకస్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ మినరల్స్. ఈ మినరల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటి యొక్క ఏజ్ ఏంటి, వాటి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, కెమికల్ కాంపోజిషన్ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ చూసేటువంటిది ఏంటంటే జియాలజిస్ట్. సో 2 డిఫరెంట్ జాబ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి జియోగ్రాఫర్, హూ స్టడీస్ అబౌట్ ద అవైలబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్. వాటిని మ్యాప్ల ద్వారా స్టడీ చేయొచ్చు, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా స్టడీ చేయొచ్చు. ఇది సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వర్క్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాటిలైట్ ఇమేజెస్ని అధ్యయనం చేసి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నిక్షేపాలు ఉన్నాయనేటువంటిది కనుగొనడం జరుగుతుంది. కానీ జియాలజిస్ట్ అంటే వాళ్ళు దానిపై రీసెర్చ్ చేస్తారు. ఆ మెటీరియల్ని కనుక్కొని ఈ మెటీరియల్కి ఉన్నటువంటి ఏజ్ ఏంటి, ఈ మెటీరియల్కి ఉండేటువంటి ఫిజికల్ ఫార్మాట్, ఫిజికల్గా ఎలా కనపడుతుంది, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా, ఇట్లాంటివన్నీ కెమికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా చూడటం అనేది జియాలజిస్ట్ యొక్క వర్క్. సో ఇవి మనం చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు అని కనుక మనం తీసుకున్నట్లయితే
మనకి మినరల్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 బ్రాడ్ కేటగిరీస్, మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్. మెటల్స్ కలిగి ఉన్నటువంటి మినరల్స్, మెటల్స్ కలిగి లేనటువంటి మినరల్స్. సో అట్లా మనం తీసుకున్నప్పుడు ఫెర్రస్ అంటే ఐరన్ ఓర్ కలిగి ఉన్నటువంటి మినరల్స్ని ఫెర్రస్ మినరల్స్ అంటాం. ఐరన్ ఓర్ కలిగి లేనటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ ఫెర్రస్ మినరల్స్గా మనం పిలవటం జరుగుతుంది. ఐరన్ ఓర్ ఉంటే ఫెర్రస్, ఐరన్ ఓర్ లేకపోతే నాన్ ఫెర్రస్గా మనం పిలవటం జరుగుతుంది అనమాట. సో మెటాలిక్ అన్నప్పుడు 2 రకాలైనటువంటి మెటల్స్, ఐరన్ ఉన్నటువంటి మెటాలిక్, ఐరన్ లేనటువంటి మెటల్స్. ఐరన్ లేనటువంటి మెటల్స్ ఏమున్నాయండి? కాపర్, లెడ్, టిన్, బాక్సైట్. ఈ ఎగ్జాంపుల్స్ మనకు తెలిసి ఉండాలి. అలాగే మనకి వాల్యుబుల్ మెటల్స్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇవన్నీ కూడా వాల్యుబుల్ మెటల్సే. ఇందులో ఐరన్ ఉంటుందా అంటే ఉండదు, నాన్ ఐరన్ మెటల్స్ కిందకి వస్తే, బట్ ప్రెషియస్ మెటల్స్. అలాగే నాన్ మెటాలిక్ మినరల్స్లో విచ్ డు నాట్ కంటైన్ ఎనీ మెటల్, మెటల్ అనేది ఏమి ఉండదు అందులో. సాల్ట్ కానీ, పొటాషియం కానీ, సల్ఫర్ కానీ, గ్రానైట్ కానీ, లైమ్ స్టోన్ కానీ, మార్బుల్ స్టోన్ కానీ, శాండ్ స్టోన్ కానీ, మైకా కానీ, వీటిలో ఎక్కడా కూడా మనకి మెటల్స్ అనేవి ఉండవు. ఇవి రాళ్ళ రూపంలో మనం దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇవి కాకుండా ఎనర్జీ మినరల్స్ కూడా దొరుకుతాయి మనకి. ఏమిటవి? కోల్, బొగ్గు, బొగ్గు ఉత్పత్తులు మనకు దొరుకుతాయి. అలాగే మనకి న్యాచురల్ గ్యాస్ మనకి అందుబాటులో ఉంటుంది. మనకి ఈ వాడేటువంటి ఎల్పిజి గ్యాస్ ఏదైతే మనం వాడుతున్నామో అది కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ రకంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేది మనం చేసుకోవడం జరిగింది. మెయిన్గా మినరల్స్ ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేసాం? 3 రకాలుగా మనం చేసుకున్నాం. 1 మెటాలిక్ మినరల్స్, 2 నాన్ మెటాలిక్ మినరల్స్, 3 ఎనర్జీ మినరల్స్. మనకి ఈరోజు కరెంట్ ఉంది అంటే బొగ్గు వల్లనే. అలాగే మన కారు నడుస్తుంది, ప్రస్తుతానికి పెట్రోల్ వల్ల నడుస్తుంది, డీజిల్ వల్ల నడుస్తుంది, లేదా ఈవీ వల్ల నడుస్తుంది. ఈవీ కూడా మళ్ళీ ఎనర్జీని. సో ఎనర్జీ మినరల్స్ అనేవి మనకి 3rd కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. మరి మోడ్ ఆఫ్ అకరెన్సెస్ మనం తీసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి మోడ్ ఆఫ్ అకరెన్సెస్ ఏంటి అంటే ఎక్కడ మనకు దొరుకుతాయి మినరల్స్? మినరల్స్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓర్స్. ఏదైనా ఒక దాంతో కలిసి దొరుకుతుంది అనమాట మనకి. మట్టితో కానీ, లేదా వేరే మినరల్తో కానీ, లేదా వేరే కాంపోనెంట్తో కానీ, రాయిలో కానీ దొరుకుతుంది అనమాట. అక్యుములేషన్స్ ఆఫ్ మినరల్స్ ఇస్ మిక్స్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్. వేరే ఎలిమెంట్స్తో కలిపి మనకు దొరుకుతుంది. ఫర్ ఎక్స్ట్రాక్షన్ టు బి కమర్షియలీ వైబుల్, మనకి కమర్షియలీ వైబుల్గా ఉండేటంటే మినరల్ కాంటెంట్ ఇన్ ద ఓర్ మస్ట్ బి సఫిషియంట్ ఇన్ కాన్సన్ట్రేషన్. మనకి వీళ్ళు చాలా మంది కేజీఎఫ్ మూవీ చూస్తుంటారు. కేజీఎఫ్ మూవీలో చూపించినట్టుగా మనకి అంత గోల్డ్ నిజంగా అయితే అందుబాటులో లేదు. వాస్తవానికి అక్కడ దొరికేటువంటి గోల్డ్ కంటే కూడా అక్కడ పెట్టేటువంటి ఖర్చు, లోపలికి వెళ్ళి తవ్వి తీసుకొచ్చేటప్పుడు అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉండేది. అందువల్లనే మనకి అక్కడ కేజీఎఫ్ మైనింగ్ అనేది ఆపేయటం జరిగింది. ఇది ఫ్యాక్ట్. కాకపోతే సినిమా అయితే బాగా వచ్చింది, నాకు కూడా నచ్చింది, నేను కూడా చూశాను. కాకపోతే అక్కడ ఇప్పుడు మనం చెప్తున్న పాయింట్ ఏంటంటే ద మినరల్ కంటెంట్ విచ్ ఇస్ అవైలబుల్, ఆ దొరికేటువంటి శాతం అనేది మనం ఎకనామికల్గా మనం ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ లాభాన్ని మనకి ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఏదైనా దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా మనం చేయలేనటువంటి సందర్భంలో మనకి ఖర్చు ఎక్కువయ్యి మనకు వచ్చేటువంటి తక్కువ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఆ మినరల్ని మనం ఎక్స్ప్లోర్ చేయము. దీన్ని ఈజ్ ఆఫ్ కాస్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. అంటే ద కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనకు తక్కువగా ఉండి మనకు వచ్చేటువంటి మినరల్ ఎక్కువ లాభాన్ని ఇస్తే మనం దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే మినరల్ జనరల్లీ అకర్ ఇన్ దీస్ ఫార్మ్స్. ఏ రకంగా మనకు దొరుకుతాయి మినరల్స్ అంటే ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్లో క్రాక్స్ రూపంలో మనకు దొరుకుతాయి. అంటే అక్కడ రాళ్ళు మధ్య చీలినటువంటి ఒక క్రాక్ ఏదైతే కనబడుతుందో ఆ క్రాక్ రూపంలో మనకు దొరుకుతుంది. లేదా క్రెవిక్స్, ఆ క్రాక్స్ నిండిపోయినటువంటి ప్లేస్లో మనకి లోపలికి వెళ్ళే కొద్దీ మనకి దొరుకుతుంది. లేదా కొన్ని చోట్ల ఆ రాక్స్ ఫామ్ అయ్యేటువంటి క్రమంలో కొంత లోయలాగా ఫామ్ అవుతుంది, ఆ ఫాల్ట్స్ దగ్గర దొరుకుతుంది, దాన్ని ఫాల్ట్ అంటాం. లేదు ఏదైనా ఒక 2 రాళ్ళు కలిసి ఉన్నట్టుగా, అంటే ఈ రాళ్ళు ద్రవ రూపంలో ఉన్నప్పుడు, అవి మోల్టెన్ స్టేట్లో ఉన్నప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మినరల్ కూడా అందులో ఉంటే అవి ఆ జాయింట్స్ మధ్యలో అది దొరుకుతుంది అన్నమాట.
అట్లా మనకి రకరకాలైనటువంటి ప్లేసెస్ ఈ ఫస్ట్ కేటగిరీ ఆఫ్ రాక్స్ ఇగ్నియస్ ప్రైమరీ రాక్, సెకండ్ మెటమార్ఫిక్ రాక్స్ లో మనకు దొరుకుతుంది. స్మాలర్ అకరెన్సెస్ అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో మనకి వెయిన్స్ లో దొరుకుతుంది. లార్జర్ వన్స్ లో దొరికితే మనం లోడ్స్ అంటాం. తక్కువగా దాంట్లో దొరికితే మనం వెయిన్స్ అంటాం. లార్జ్ లో దొరికితే లార్డ్స్ అంటాం. సో ఈ లోడ్స్ అంటే వెయిన్స్ అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది మనకి. వాట్ ఆర్ వెయిన్స్, వాట్ ఆర్ లోడ్స్? స్మాలర్ అకరెన్సెస్ ఆఫ్ మినరల్స్ in the igneous or metamorphic rocks is called vein, or in the larger occurrences is called as lodes అనేది మనం క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఇది గ్యారంటీ 1 మార్క్ క్వశ్చన్గా వస్తుంది మనకి. అలాగే ఫార్మ్డ్ వెన్ లిక్విడ్ ఆర్ మోల్టెన్ అండ్ గ్యాషియస్ మినరల్స్ ఫోర్స్డ్ అప్వర్డ్స్ త్రూ క్యావిటీస్. అంటే మనకి పళ్ళ మధ్య ఎలాగైతే సందులు ఉన్నాయో అలాగే మనకి భూమిలో ఉన్నటువంటి పొరల మధ్య నుంచి కూడా కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో నుంచి బయటకు వచ్చినటువంటి గ్యాషెస్ రూపంలో కానీ లేదా లిక్విడ్ రూపంలో కానీ మనకి మినరల్స్ అందుబాటులో ఉంటాయి. అలా వచ్చినటువంటి మినరల్స్ లేదా అవి చల్లబడిన తర్వాత మనం వాడుకోవడం, సాలిడిఫై అయిపోయిన తర్వాత వాడుకోవడం, అంటే గడ్డగట్టిన తర్వాత వాడుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి మినరల్ అకరెన్సెస్ లో ఫార్మ్స్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ దే అకర్ ఇన్ ద క్రాక్స్. ఏ క్రాక్స్ లో? ఇగ్నియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్ మధ్యలో క్రాక్స్ రూపంలో, క్రెవిక్సెస్ అంటే ఆ మధ్యలో ఫామ్ అయినటువంటి యూ షేప్ లో ఉన్నటువంటి ఫాంట్ ఏదైతే ఉందో దాన్ని క్రెవిక్సెస్ అంటారు, లేదా లోపల ఉన్నటువంటి పొర అనేటువంటి మీనింగ్ వస్తుంది. అలాగే ఫాల్ట్స్, అట్లాగే జాయింట్స్, అట్లాగే మనకి ఎక్కువ క్వాంటిటీలో అందితే లార్డ్స్ అంటాం, LODS లోడ్స్ అంటాం. తక్కువ క్వాంటిటీలో అందితే వెయిన్స్ అంటాం, VEINS వెయిన్స్ అంటాం. సో ఇవి లిక్విడ్ రూపంలో, గ్యాషెస్ రూపంలో ఫామ్ అవ్వచ్చు. మీకు ఒక ఉదాహరణ చూపించాలంటే ఇది మనకి ఇలా లిక్విడ్ ఇలా వస్తుంది అనుకోండి, ఇలా బర్న్ అయ్యి వస్తున్నప్పుడు మనకి భూమి నుంచి వస్తుంది అనుకోండి, మనకి థర్మల్ హీట్ ఎనర్జీ ఇలా మనకి ఒక సోర్స్ కింద ఉపయోగపడుతుంది అనమాట. అట్లా మనకి రకరకాలుగా మనకి మినరల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ మేజర్ మెటాలిక్ మినరల్స్ మనకు దొరికేవి ఏంటి అంటే టిన్, కాపర్, జింక్, అలాగే లెడ్. ఇవన్నీ కూడా మనకు దొరికేటువంటి మినరల్స్. మరి సెడిమెంటరీ రాక్స్ లో మనకి దొరకవా అనేటువంటి సందేహం చాలా మందికి రావచ్చు. ఎందుకంటే మనకి 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి కదా, గుర్తుందా మీకు? ప్రైమరీ రాక్, సెడిమెంటరీ రాక్, మెటమార్ఫిక్ రాక్స్. 3 టైప్స్ ఆఫ్ రాక్స్ మనం రాక్ సైకిల్ చదువుకున్నాం కదా. సో అట్లా సెడిమెంటరీ రాక్స్ అనేది సెకండ్ సెడిమెంట్స్ గా ఫామ్ అయిన తర్వాత ఏర్పడేటువంటి రాక్స్. సెడిమెంట్స్ అంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది. ఇగ్నియస్ రాక్ విడిపోయి సెడిమెంట్స్ కింద ఫామ్ అయ్యి అది కంప్రెస్ అయ్యి రాక్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని సెడిమెంటరీ రాక్స్ అంటారు. ఈ సెడిమెంట్స్ మళ్ళీ లోపలికి వెళ్ళి కంప్రెస్ అయ్యి ప్రెషర్ కి మళ్ళీ ఫోర్స్ ద్వారా, హీట్ ద్వారా ఇదైతే దాన్ని మెటామార్ఫసిస్ అంటాం. ఇవి మనకి భూమి యొక్క 2వ పొరల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రైమరీ రాక్స్ కింద సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి కాబట్టి భూమి లోపల భాగానికి మనం వెళ్ళాలి. కాబట్టి డిపాజిట్ రూపంలో దొరుకుతాయి. అక్యుములేషన్, ఒక చోట పోగుబడినట్టుగా మనకు దొరుకుతాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ హొరిజాంటల్ స్ట్రాటా, ఇలాంటి ఒక పొరలాగా మనకి ఏర్పడుతుంది అన్నమాట. హొరిజాంటల్ అంటే ఇలాంటి పొరలాగా ఏర్పడేటువంటి దాన్ని హొరిజాంటల్ స్ట్రాటా అంటాం. వర్టికల్ స్ట్రాటా అంటే ఇలా ఏర్పడుతుంది, వెర్టికల్ గా ఉంటే దాన్ని వెర్టికల్ స్ట్రాటా అంటాం. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే బొగ్గు, సమ్ ఫార్మ్స్ ఆఫ్ ఐరన్ ఓర్ కూడా మనకి ఇలాగే దొరుకుతుంది. సెడిమెంటరీ మినరల్స్ ఇంక్లూడ్, ఎగ్జాంపుల్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 1 or 2 ఎగ్జాంపుల్స్ ప్రతి ఆన్సర్లో రాయండి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఎగ్జాంపుల్స్ రాయటం నేర్చుకోండి. ఒకటి జిప్సమ్, సాల్ట్, కామన్ సాల్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. పొటాషియం సాల్ట్, సోడియం సాల్ట్, ఇవన్నీ కూడా మనకి సెడిమెంటరీ మినరల్స్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, డీకంపోజిషన్ ఆఫ్ సర్ఫేస్ రాక్స్. డీకంపోజిషన్ అంటే ఏంటి అంటే డీకంపోజింగ్ ఆఫ్ సర్ఫేస్ రాక్ అండ్ ద రిమూవల్ ఆఫ్ సాల్యుబుల్ కాన్స్టిట్యూయెంట్స్ లీవింగ్ ఏ రెసిడ్యుయల్ మాస్ ఆఫ్ వెదర్డ్ మెటీరియల్ కంటైనింగ్ ఓర్స్. మనకి ఏదైనా ఒక పొర లెగిసిపోయిన తర్వాత, అంటే వాటర్ వల్ల కానీ గాలి వల్ల కానీ ఆ పొర ఎరోడ్ అయిపోయినట్లయితే అది డీకంపోజ్డ్ అంటాం. అలా డీకంపోజ్ అయ్యి పాడైపోయింది అంటే ఏదైనా వస్తువు మనం అక్కడ పడేసి ఉంచాం, కొన్ని రోజులకి అది తుప్పు పడుతుంది, కొన్ని రోజులకి అది మట్టిలో కలిసిపోతుంది. అలా డీకంపోజ్ అయిపోవటం అంటారు. డీకంపోజ్ అంటే అట్లా
డీకంపోజిషన్ అంటే పాడైపోయేటువంటి ప్రక్రియ, అంటే భూమి లోపలికి విలీనం అయిపోయేటువంటి ఒక ప్రక్రియ. అది ముక్కలు ముక్కలుగా విడిపోయి మట్టిలో కలిసిపోతుంది. అట్లాగనమాట. అలా అయ్యేటువంటి సందర్భంలో అక్కడ కనుక ఏదైనా ఒక ఖనిజం దేంతో కలిసి మనకు దొరికినట్లయితే దాంట్లో ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బాక్సైట్, డీకంపోజిషన్ ఆఫ్ సర్ఫేస్ రాక్స్. పైన ఉన్నటువంటి రాక్స్ డీకంపోజ్ అయిపోయి భూమి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏర్పడేటువంటి పొరలు మనకి బాక్సైట్ పొరలు ఏర్పడతాయి. అలాగే అలూవియల్ డిపాజిట్స్ ఆర్ ప్లేసర్ డిపాజిట్స్ అంటాం. ఈ అలూవియల్ డిపాజిట్స్ ఎక్కడ ఉంటాయి మనకి? శాండ్స్ ఆఫ్ వ్యాలీ ఫ్లోర్ ఆర్ ఆన్ ద బేస్ ఆఫ్ హిల్స్. ఎక్కడైనా సరే ఇసుక అంచుల దగ్గర కానీ లేదా కొండ అంచు భాగంలో బేస్ దగ్గర కానీ మనకి ఈ డిపాజిట్స్ అనేవి మనకు కనపడతాయి. దీస్ డిపాజిట్స్ మెయింటైన్ మినరల్స్ నాట్ కొరోడెడ్ బై వాటర్. దీనికి వాటర్కి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఈ మినరల్స్ అక్కడ సేఫ్గా నిక్షిప్తంగా ఉంటాయి. ఎందుకు? శాండ్ ఉన్న చోట వాటర్ ఉండదు కదా, అంటే బీచ్లో ఉంటుంది కదా సార్ అని ఇమీడియట్గా మనకి డౌట్ వచ్చేస్తుంది. బీచ్లో ఉండేటువంటి శాండ్ దాటితే మనకి డెల్టాయిక్ ప్లెయిన్స్ వచ్చి డిపాజిట్ చేసినటువంటివి వస్తాయి. అక్కడ ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. బీచ్లో మనకి శాండ్ ఒకటే ఉండదు. కానీ కొంచెం దూరం వెళ్ళారంటే మీరు ఆ శాండ్ దాటి కొండ ప్రాంతం దగ్గరికి వెళ్తే అక్కడ వాటర్ వచ్చి ఎరోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి చోట్ల మనకి ఈ యొక్క గోల్డ్, సిల్వరు, కొండలు, టిన్ను ఇవన్నీ కూడా దాని లోపల నిక్షిప్తమై ఉంటాయి. మనకి మెకనస్ గోల్డ్ అనేటువంటి మూవీ కూడా ఉంది. మనకి లాటిన్ అమెరికా, పెరు లాంటి కంట్రీస్లో గోల్డ్ ఉన్నటువంటి కొండలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అక్కడ డిపాజిట్ అయ్యి అక్కడ ప్లేస్ చేయబడ్డాయి, అక్కడ పెట్టబడినట్టుగా ఉంటుంది. అందుకే దాన్ని ప్లేసర్ డిపాజిట్స్ అని పిలవటం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం చూడబోయేది ఓషన్ వాటర్ బెడ్స్. ఈ ఓషన్ వాటర్ ఎక్కడైతే మనం చూస్తుంటామో ఆ ఓషన్ వాటర్ దగ్గర మనకి వాస్ట్ క్వాంటిటీస్, అంటే ఎక్కువ క్వాంటిటీస్లో మినరల్స్ వాటర్లో లేకపోతే వాటర్ ఉన్నటువంటి ఇన్నర్ లేయర్స్లో, వాటర్ కింద ఉన్నటువంటి భూభాగంలో టూ వైడ్లీ డిఫ్యూజ్డ్ ఫర్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్, బాగా డిఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. కామన్గా మనం చెప్పుకోదగినది ఉప్పు, సముద్రం నుంచి ఉప్పు దొరుకుతుంది మనకి, మెగ్నీషియం దొరుకుతుంది, బ్రోమైన్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనకి ఓషన్ వాటర్ నుంచి అరైవ్ అవుతాయి. అలాగే మ్యాంగనీస్ నాడ్యూల్స్ ఆర్ రిచ్ ఆన్ ఓషన్ బెడ్స్. ఓషన్ బెడ్స్లో మ్యాంగనీస్ నాడ్యూల్స్ అనేవి మనకి దొరకటం జరుగుతుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్. మరి మన భారతదేశంలో ఎలాంటి మినరల్స్ ఉన్నాయండి, ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి మన భారతదేశానికి సంబంధించి మన కంట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం. హిమాలయాస్, పెనిన్సులర్ ప్లేటో, ప్లెయిన్స్, డెజర్ట్స్, కోస్టల్ ప్లెయిన్స్, ఇట్లా రకరకాలుగా మనం చూసాం కదా. కాబట్టి పెనిన్సులర్ రాక్స్లో మనం తీసుకున్నట్లయితే, అంటే పీఠభూముల్లో మనం తీసుకుంటే కోల్, మెటాలిక్ మినరల్స్, మైకా, నాన్ మెటాలిక్ మినరల్స్ మనకు బాగా అందుబాటులో ఉన్నాయి. అలాగే సెడిమెంటరీ రాక్స్, అటు వెస్టర్న్ ఘాట్స్ ఇటు ఈస్టర్న్ ఘాట్స్ దగ్గరలో మనం తీసుకుంటే గుజరాత్, అస్సాం దగ్గరలో మనకు పెట్రోలియం డిపాజిట్స్ బాగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి నార్త్ ఇండియా అలూవియల్ ప్లెయిన్, అలూవియల్లో ఉన్నటువంటి అరవల్లి హిల్స్ దాటిన తర్వాత ఉన్నటువంటి అలూవియల్ ప్లెయిన్లో మనం తీసుకుంటే ఆ గంగా తీర ప్రాంతంలో ఏర్పడినటువంటి ప్లెయిన్ ల్యాండ్, అక్కడ మనకి ఆల్మోస్ట్ డివాయిడ్ ఆఫ్ ఎకనామిక్ మినరల్స్. అక్కడ ఏం పెద్దగా మనకి మినరల్స్ కనపడవు. మరి ఎకనామిక్ వైబిలిటీ, మినరల్స్ ఇన్ని ఉన్నాయి కదండి, ఇందులో మనం ఏది ఈజీ తీసుకోగలం? ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను, కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, మనం ఖర్చు పెట్టేటువంటిది మనకు వచ్చేటువంటి మినరల్ లాభాన్ని తెస్తేనే మనం ఖర్చు పెట్టగలం. మనకు వచ్చేటువంటి మినరల్ కనుక లాభాన్ని తీసుకురాకుండా మనమే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లయితే అక్కడ మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేము. దాన్ని ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా అంటారు. అంటే మనకి వెసులుబాటు లేదు అనేటువంటిది మనం చెప్పచ్చు. మనకి 2 లక్షల డైమండ్ మైన్స్ ఉన్నాయని చెప్పాం, కానీ అది తవ్వాలంటే మనకు ఒక 2 లక్షల కోట్లు కావాలన్నారు అనుకోండి, దాన్ని తవ్వితే మనకు వచ్చేది 1 లక్ష కోట్లే అనుకుందాం. అప్పుడు ఎవరు తవ్వుతారు? మీరు తవ్వుతారా? 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి 1,00,000 కోట్లు వస్తాయంటే 1,00,000 కోట్లు నష్టమనే కదా. అలాంటప్పుడు అది చేయకుండా ఉంటేనే అట్లాగనమాట. అట్లా మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా చెప్పాను. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద ఓర్స్, ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ఆర్థికంగా మనం చూసుకునేది ఏంటంటే ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి,
కానీ అవి మనం తీయటానికి వీలవుతుందా, మనకి దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అనేది మనం అది తీసుకోవడానికి వెసులుబాటుని కల్పిస్తుందా, కల్పించదా? ఒకవేళ కల్పించినటువంటి సందర్భంలో మనం ఎలా తీసుకోవాలి, మరి ఏం చేయాలి అలాంటప్పుడు అనేటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది కదా. మరి దానికోసం ఏమైనా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాలా, అది అసలు పాసిబిలిటీ ఉందా? పోనీ అక్కడ మనం రిఫైనరీనో లేకపోతే ఫ్యాక్టరీనో సెట్ చేస్తే దానికి మార్కెట్ ఉంటుందా? ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి మినరల్ మనకి ఆర్థికంగా వెసులుబాటు అయితే మాత్రమే మనం దాన్ని ఇచ్చేసుకోగలుగుతాము, లేకపోతే మనం దాన్ని వాడుకోవడానికి వీలు ఉండనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఫెర్రస్ మినరల్స్ మనం చెప్పుకున్నాం కదా. ఫెర్రస్ మినరల్స్ అంటే ఏంటి? ఐరన్ ఓర్ కలిగి ఉన్నటువంటి మినరల్స్ని ఫెర్రస్ మినరల్స్ అంటాం. సో అకౌంట్ ఫర్ అబౌట్ 3/4 ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ మెటాలిక్ మినరల్ ప్రొడక్షన్ అండ్ ప్రొవైడ్ ఎ స్ట్రాంగ్ బేస్ ఫర్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్. మెటల్స్ పై ఆధారపడి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్కి మూల ఉత్పత్తిగా ఇది ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇండియా ఆల్సో ఎక్స్పోర్ట్స్ సబ్స్టాన్షియల్ క్వాంటిటీస్ ఆఫ్టర్ మీటింగ్ ఇంటర్నల్ డిమాండ్స్. మనకున్నటువంటి అంతర్గత అవసరాల తర్వాత కూడా మనకి చాలా మిగులుతుంది కాబట్టి ఆ మిగిలినటువంటి దాన్ని విదేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. 4 వంతుల్లో 3 వంతులు మనకి ఈ మెటాలిక్ మినరల్సే అందుబాటులో ఉన్నాయి. అందులో ఐరన్ ఓర్ మనకి బేసిక్ మినరల్. మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చదువుకున్నప్పుడు కూడా నేర్చుకున్నాం ఐరన్ ఓర్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఐరన్ అనేది ఎంత ఇంపార్టెంట్. అలాగే వేరే ఇండస్ట్రీస్కి ఇది ఎలా రా మెటీరియల్ అనేది, ఇల్లు కట్టుకోవటం కానించి ఏది నిర్మించుకోవాలన్నా ఏమి చేయాలన్నా మనకి ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ థింగ్ అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఆ దేశంలో ఐరన్ ఓర్ నిక్షేపాలు బాగా ఉంటే ఖచ్చితంగా అది బాగా హెల్ప్ అవుతుంది. అది కూడా గుడ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఐరన్ ఓర్ అనేది మనకి అందుబాటులో ఉండాలి. అలాగే మనకి టైప్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మ్యాగ్నెటైట్. మ్యాగ్నెటైట్ అంటే ఫైనెస్ట్ ఐరన్, అప్ టు 70% మనకి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది అందులో. దాన్ని ఎక్సలెంట్ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ ఉంటాయి, దానికి వాల్యుబుల్ ఇన్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఐరన్ ఓర్ వచ్చి మ్యాగ్నెటైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ హ్యామెటైట్. హ్యామెటైట్ అనేది దాంట్లో 50 to 60% ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ మనకి ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్లో మనం దీని యొక్క ప్రొడక్షన్ని మనం గమనించుకోవచ్చు. మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో మేజర్గా ఐరన్ ఓర్ మనకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది ఏంటి అనేది మనం తీసుకుంటే ఒడిశా, జార్ఖండ్ బెల్ట్. సో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల మధ్యలో మనకి ఎక్కువగా అందుబాటులో ఉంది. జనరల్గా మనం ఏం యాక్టివిటీ ప్లాన్ చేయొచ్చు అంటే డిఫరెంట్ బెల్ట్స్. సో వాట్ ఈజ్ ఐరన్ ఓర్, ఐరన్ ఓర్లో ఉన్నటువంటి టైప్స్, పర్సంటేజెస్ ఆ టేబులర్ ఫామ్ డ్రా చేస్తే ఒకసారి మీకు ఈజీగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక 1 or 2 మైన్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు. మనకి మ్యాప్ పాయింటింగ్లో కూడా ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఉన్నాయి, మనకి మ్యాప్ పాయింట్స్. సో హై గ్రేడ్ హెమటైట్ అంటే మనకు ఉన్నటువంటి హై గ్రేడ్ ఏంటి, మ్యాగ్నెటైట్. 70% వరకు ఐరన్ కంటెంట్ ఉంటుంది. హెమటైట్లో 50 to 60% ఉంటుంది. అందులో కూడా అప్ టు 60% ఉండొచ్చు. అది బాదాంపూర్ మైన్స్, మయూర్భంజ్, అలాగే కెందుర్జర్ డిస్టిక్ ఒడిశాలో మనకు ఉంది. అలాగే హెమటైట్ ఐరన్ ఓర్ గువా, అలాగే నమోండి, సింగ్బున్ డిస్టిక్ జార్ఖండ్లో ఉంది. అలాగే దర్గా, బస్తర్, చంద్రపూర్ బెల్ట్ ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మధ్యలో ఉంది. ఇక్కడ బైలల్దియా రేంజ్ హిల్స్ ఉన్నాయి. అలాగే మనకి 14 డిపాజిట్స్ ఆఫ్ సూపర్ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్. మనకి మీరు గమనించారా, మనకి ఏ టైప్ ఆఫ్ ఐరన్ ఓర్ అందుబాటులో ఉంది? హెమటైట్ లో హై క్వాలిటీ మనకు అందుబాటులో ఉంది, మ్యాగ్నెటైట్ మనకు అందుబాటులో లేదు. సో మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు రాయగలగాలి. విచ్ టైప్ ఆఫ్ ఐరన్ ఓర్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా? మ్యాగ్నెటైట్ ఈస్ నాట్ అవైలబుల్.
హెమటైట్ ఈజ్ అవైలబుల్. అందులో హై క్వాలిటీ మనకు అందుబాటులో. ఎన్ని డిపాజిట్స్ మనకున్నాయి? దాదాపుగా 14 హై గ్రేడ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఐడియల్ ఫర్ స్టీల్ మేకింగ్, ఐరన్ ఓర్కి. అది మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? జపాన్, సౌత్ కొరియా వయా ద విశాఖపట్నం సీ పోర్ట్. సో దీని ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు ఇంకేమేమి ఉన్నాయి మనకి బెల్ట్స్ అనేది మనం తీసుకున్నట్లయితే, మనకి బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమ్కూరు ఈ బెల్ట్స్లో మనకి కర్ణాటకలో ఉంటుంది. ఇదంతా కర్ణాటక రీజియనే. కుద్రేముఖ్ అంటే గుర్రపు ముఖం వలె ఉన్నటువంటిది, ఆ కర్ణాటక భాషలో కుద్రేముఖ్ హార్స్ ముఖం లాంటిది, దాని మైనింగ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఇక్కడ 100% ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఫైన్ క్వాలిటీ మనకి అందుబాటులో ఉంది గ్లోబల్గా. సో ఓవర్స్ ఇట్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ ఎ స్లర్రీ త్రూ ఏ పైప్ లైన్. ఒక పైప్ లైన్ ద్వారా మనకి పోర్ట్ పక్కన ఉన్నటువంటి మ్యాంగ్లూర్ పోర్ట్కి తీసుకెళ్ళటం జరుగుతుంది. దాంతోపాటు మహారాష్ట్ర గోవా బెల్ట్, మహారాష్ట్ర గోవా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మనకి గోవాలో, అలాగే రత్నగిరి డిస్టిక్ మహారాష్ట్రలో మనకి నాట్ వెరీ హై క్వాంటిటీ బట్ ఎఫిషియంట్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ త్రూ మర్మగావో పోర్ట్. ఇది గోవా పోర్టే, గోవాకి అలాగే మహారాష్ట్రకి దగ్గరగా ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ ఉన్నటువంటి ఐరన్ తర్వాత మ్యాంగనీస్ బెల్ట్. మ్యాంగనీస్ బెల్ట్ కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి మెయిన్ గా మనకి స్టీల్ ఉత్పత్తులకి, అలాగే ఎలాయ్ ఫెరో మ్యాంగనీస్ ఎలాయ్స్ అంటే ఐరన్ మ్యాంగనీస్ కలిపి ఉండేటువంటి ఎలాయ్స్ ఎలా ఉంటాయంటే అప్రాక్సిమేట్ గా 10 kgs ఆఫ్ మ్యాంగనీస్ మనకు అవసరం ఉంటుంది, స్టీల్ లో కలపాల్సి ఉంటుంది. అలాంటి వాటికి ఇది వాడతాం. అలాగే బ్లీచింగ్ పౌడర్, ఇన్సెక్టిసైడ్స్, పెయింట్స్ లో ఇవి రాష్ట్రాల వారీగా మనకి ఎంత ప్రొడక్షన్ ఉంది అనేది మనం చూసి, ఎక్కువ ఏది ఉంది తక్కువ ఏది ఉంది. ఎక్కువ మనకి మధ్యప్రదేశ్లో ఉంది 33%, తక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్లో 10% ఉంది. సో అది మీరు గమనించుకోవచ్చు. అట్లాగే మనకి నాన్ ఫెరస్ మినరల్స్, నాన్ ఫెరస్ మినరల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి నాన్ ఫెరస్ మినరల్స్ లో మనకి క్లియర్ గా మనకు కనిపించేది ఏంటి? ఇండియా రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్స్ ఆర్ నాట్ వెరీ హైలీ సాటిస్ఫాక్టరీ, నాట్ వెరీ హైలీ సాటిస్ఫాక్టరీ. ఎక్కడ అంటే నాన్ ఫెరస్ మినరల్స్ లో. సో నాట్ వెరీ సాటిస్ఫాక్టరీ అంటే మనకు పెద్దగా ఎక్కువ లాభాలుగా వచ్చేటట్టు లేవు. మినరల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, మెటలర్జికల్ గా తీసుకున్నా, ఇంజనీరింగ్ లో తీసుకున్నా, ఎలక్ట్రికల్ లో తీసుకున్నా. కాపర్ మనకు బాగా ఉపయోగం. ఎందుకు ఉపయోగం? కాపర్ అంటే మాల్యబుల్, తీగలలాగా చేయొచ్చు, దాన్ని పొరల్లాగా తీయచ్చు, డక్టైల్. అలాగే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలాగే కాపర్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ లో వాడతారు, ఎలక్ట్రానిక్స్ లో వాడతారు, కెమికల్ ఇండస్ట్రీస్ లో వాడతారు. అలాగే మనకి ఎక్కడ దొరుకుతుంది ఇది ఎక్కువగా అంటే బాలాఘాట్ మైన్స్. ఎక్కడ ఉన్నాయండి బాలాఘాట్ మైన్స్? మధ్యప్రదేశ్. K3 మైన్స్ రాజస్థాన్లో, సింగ్బున్ డిస్ట్రిక్ట్ జార్ఖండ్లో. ఇట్లా అనేక ప్రాంతాల్లో మనకి కాపర్ అనేది దొరుకుతుంది. ఇది నాన్ ఐరన్ మినరల్, మరొక పేరు నాన్ ఫెర్రస్ మినరల్. ఇది సైంటిఫిక్ నేమ్ లేదా సైన్స్ నేమ్ అనుకోవచ్చు మీరు. అలాగే మనకి బాక్సైట్ కనుక మనం తీసుకున్నట్లయితే, బాక్సైట్ లో మనకి సోర్సెస్ మనకి అల్యూమినియం నుంచి వస్తుంది బాక్సైట్. ఓకే, అల్యూమినియం ఈజ్ obtained ఫ్రమ్ బాక్సైట్. మీరు క్లియర్ గా చూడొచ్చు, అల్యూమినియం ఈజ్ obtained ఫ్రమ్ బాక్సైట్, ఏ క్లే లైక్ సబ్స్టెన్స్. ఒక క్లే లాగా, ఒక మట్టి లాగా మనం తీసుకోవడం జరుగుతుంది. బాక్సైట్ డిపాజిట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ రాక్ రిచ్ ఇన్ అల్యూమినియం సిలికేట్స్. ఎక్కడైతే అల్యూమినియం సిలికేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయో అలాంటి ప్రాంతంలో అది పాడైపోయి క్షీణ వ్యవస్థకి వెళ్ళిపోయిన తర్వాత డీకంపోజ్ అయిపోయి పూర్తిగా నేలలో కలిసిపోయిన చోట మనకి బాక్సైట్ దొరుకుతుందట. అందుకే మనం దాని నుంచి అల్యూమినియం తీసుకోవచ్చు. అల్యూమినియం సిలికేట్స్ పాడైపోతే అల్యూమినియంని మనం తీసుకుంటున్నాం, అది కూడా బాక్సైట్ నుంచి తీసుకుంటాం. అలాగే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ అల్యూమినియం, ఇట్ కంబైన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మెటల్ లైక్ ఐరన్ అండ్ ఎక్స్ట్రీమ్ లైట్నెస్, గుడ్ కండక్టివిటీ అండ్ గ్రేట్ మాల్యబిలిటీ. సో ఈ మెటల్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇదేంటంటే ఐరన్ లాగా బలంగా ఉంటుంది, కానీ ఐరన్ అంత బరువు ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే గుడ్ కండక్టివ్, బాగా కండక్టివిటీ చూస్తుంది, అంటే ఏదైనా షేప్లో మనం చేసుకోవచ్చు. అలాగే గ్రేట్లీ మాల్యబుల్, అంటే ఎలాగైనా మనం తీగల్లాగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిక్ వైర్స్ అన్ని కూడా మనకు అల్యూమినియం వైర్సే ఉంటాయి. అలాగే మేజర్గా ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇండియాస్ బాక్సైట్ డిపాజిట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అమర్కాంతక్ ప్లేటో,
మైకల్ హిల్స్, అలాగే బిలాస్పూర్ కట్నీ. ఈ పేర్లు విన్నట్టుంది కదా, మనకి వెస్టర్న్ ఘాట్స్లో దొరుకుతూ ఉంటాయి. అలాగే ఒడిశా వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ 2018-19. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, 65%. అలాగే పంచ్ పట్మలి అనేటువంటి డిపాజిట్స్లో మనకి కోరక్పట్ డిస్టిక్లో ఉంది. ఇది ఇంపార్టెంట్. అదర్ స్టేట్స్ మనకి జార్ఖండ్లో 10%, గుజరాత్లో 9%, ఛత్తీస్గఢ్లో 6%, బాగా తక్కువ మధ్యప్రదేశ్లో 3%, మహారాష్ట్రలో కూడా కొంచెం 6% వరకు ఉంటుందన్నమాట. అలాగే నాన్ మెటాలిక్ మినరల్స్ మనం తీసుకున్నట్లయితే మనకి మైకా, నాన్ మెటాలిక్, నాన్ ఫెర్రస్. మైకా ప్రాపర్టీస్ ఏంటంటే దీంతో ప్లేట్స్ చేసుకోవచ్చు, లీవ్స్ లాగా చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు షీట్స్ కింద. దీనికి క్లియర్, బ్లాక్, గ్రీన్, రెడ్, ఎల్లో, బ్రౌన్ చాలా కలర్స్లో మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, ఈ ఎలక్ట్రిక్ నోడ్స్లో అట్లా వాడుతూ ఉంటారు. సో లో పవర్, తక్కువ పవర్తో మనకి లాస్ ఫ్యాక్టర్ తక్కువ, ఇన్సులేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి, రెసిస్టెన్స్ టు హై వోల్టేజ్కి రెసిస్టెన్స్ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫిజిక్స్లోకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవి. మైకా ఈస్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్. ఖచ్చితంగా మనకు కావాలి. ఇండిస్పెన్సిబుల్ అంటే ఇది లేనిదే జరగదు అనేటువంటి పరిస్థితి అనమాట. వాట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అంటే మైకా. 1 మార్క్ క్వశ్చన్. అలాగే ఎక్కడ దొరుకుతుంది ఇది మనకి అంటే నార్థన్ ఎడ్జ్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లేట్. చోటా నాగ్పూర్ ప్లేట్ యొక్క నార్థన్ ఎడ్జ్లో. అలాగే కొదెరమా, గయా, హజీరాబాద్ బెల్ట్, జార్ఖండ్కి సంబంధించిన బెల్ట్ ఇది. అలాగే మనకి అజ్మీర్ ప్రాంతం రాజస్థాన్లో, నెల్లూరు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి నెల్లూరులో కూడా మనకి ఇది అందుబాటులో ఉంటుంది అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకి రాక్ మినరల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే రాళ్ళ రూపంలో వచ్చేటువంటి మినరల్స్ ఏమిటవి? రాక్ రూపంలో వచ్చేటువంటి మినరల్స్ మనకి అంటే లైమ్ స్టోన్, రాళ్ళు లాగా వచ్చేటువంటి మినరల్ లైమ్ స్టోన్. ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీకి ఇది బాగా వాడుతూ ఉంటాం. సో కాంపోజిషన్ కనుక మనం తీసుకుంటే అసోసియేషన్ విత్ రాక్స్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్. కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్ మనకి అందుబాటులో దొరుకుతుంది. అంటే కాల్షియంతో కలిసి దొరుకుతుంది, అలాగే మెగ్నీషియంతో కూడా కలిసి దొరుకుతుంది అనమాట. అకరెన్స్ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్. విచ్ టైప్ ఆఫ్ రాక్? సెడిమెంటరీ రాక్. ప్రైమరీ రాక్స్ ఆర్ igneous rocks. Secondary rocks are sedimentary rocks. Third type of rocks ఏంటి? Metamorphic rocks. Most geological formations. అట్లాగే బేసిక్ రా మెటీరియల్స్. సిమెంట్ ఇండస్ట్రీకి బేసిక్ రా మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ స్మెల్టింగ్ ఐరన్ ఓర్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్లో బాగా వేడిని కల్పించడానికి, బాగా వేడి వస్తేనే ఐరన్ మెల్ట్ అవుతుంది. ఐరన్ ఓర్ మెల్ట్ అయ్యి ప్యూర్ ఐరన్ వస్తుంది. ఐరన్ మనకి లిక్విడ్ ఫామ్లో చేసి దాన్ని మౌల్డ్లోకి పోయటం జరుగుతుంది, ఆ షేప్స్లోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. అలాగే సిమెంట్ ఇండస్ట్రీలో కూడా బాగా ఉపయోగపడుతుంది. వాట్ ఆర్ ద హజార్డ్స్ ఆఫ్ మైనింగ్? మనకి మైనింగ్లో ఉన్నటువంటి ప్రమాదాలు ఏమున్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే మైనింగ్ పొసెసెస్ సిగ్నిఫికెంట్ రిస్క్. కొంత రిస్క్ అనేది మనకు ఉంది మైనర్ హెల్త్కి. అంటే ఎవరైతే మైనింగ్లో పాల్గొంటారో, మైనింగ్లో పనిచేస్తారో, మీరు కేజీఎఫ్ మూవీలో కూడా చూస్తుంటారు, వాళ్ళంతా నల్లగా ఉంటారు, ఒక రకంగా బాగా డస్ట్ అంతా వాళ్ళ లంగ్స్లో నిండిపోయి ఉంటుంది. సో హెల్త్ హజార్డ్స్, డస్ట్, ఇన్హలేషన్ ఆఫ్ డస్ట్ని బాగా పీల్చుకోవడం, నాక్షియస్ ఫ్యూమ్స్ మేక్స్ మైనర్స్ వల్నరబుల్ టు పల్మనరీ డిసీజెస్. హార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అలాగే కొలాప్సింగ్ మైన్ రూఫ్స్, మైన్ యొక్క రూఫ్స్ పడిపోతే దాని కింద పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. లేదా మైన్స్లోకి నీళ్ళు వెళ్ళిపోయినప్పుడు అవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనకి ఈ కోల్ మైన్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫైర్స్, సడన్గా వేడి ఎక్కువైపోయి భూమి లోపల మంటలు వచ్చేయచ్చు, అవి కూడా ప్రమాదానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎన్విరాన్మెంట్లో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి కంటామినేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, మనకు ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అన్నీ కూడా కంటామినేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. డంపింగ్ ఆఫ్ వేస్ట్ అండ్ స్లరీ లీడ్స్ టు డీగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్, సాయిల్ అండ్ అదర్ స్ట్రీమ్స్. ఎప్పుడైతే ఆ వేస్ట్ అంతా కూడా ఒక చోట డంప్ చేస్తారో అది నదుల్లోకి వెళ్ళినా,
లేదా భూమిలోకి నిక్షిప్తమైన అది ప్రమాదానికి దారితీస్తుంది. అది గాలిలోకి ఎగిరి ఎయిర్ పొల్యూషన్ అవడానికి కారణం అవుతుంది. అలాగే డస్ట్ జనరేషన్ అవుతుంది. సో మనం పీల్చుకుంటే మనకి ఊపిరితిత్తులకు ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి సేఫ్టీ రూల్స్ అనేది మనకు బాగా ఉండాలి. ఎన్విరాన్మెంటల్ లాస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రివెంటింగ్ మైనింగ్ బికమింగ్ ఏ కిల్లర్ ఇండస్ట్రీ. అలా చేయనటువంటి ఒక పరిస్థితి కనుకుంటే అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇట్ విల్ టర్న్ లైక్ ఏ కిల్లర్ ఇండస్ట్రీ. మనుషుల ప్రాణాలు తీసేటువంటి ఇండస్ట్రీగా మారేటువంటి ఒక ప్రమాదం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, హౌ క్యాన్ వి ప్రొటెక్ట్ అవర్ మినరల్స్? మన మినరల్స్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ హెవీలీ డిపెండ్ ఆన్ మినరల్ డిపాజిట్స్. ఒకటి, వాటి యొక్క ఆవశ్యకత మనకు ఉంది. అలాగే రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే, దే ఆర్ ఫైనైట్ అండ్ నాన్ రెన్యూబుల్. మనం ఒక్కసారి మినరల్ కనుక వాడితే అవి అయిపోతాయి. మీరు పెట్రోల్ పోపించుకున్నారు, ఒకసారి వాడిన తర్వాత బైక్ మీరు దూరం వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇంకా మళ్ళీ వాడుకోవడానికి మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేయాల్సింది. అవి రీప్లెనిష్ చేయాలి, భూమిలో అవి తిరిగి ఏర్పడాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది, లేదా కొన్ని వేల సంవత్సరాలు లేదా లక్షల సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. అలా పట్టేటువంటి ఒక సందర్భం ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంక్రీజింగ్ కాస్ట్, కంటిన్యూడ్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ గ్రేటర్ డెప్త్స్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ కాస్ట్ అండ్ డిక్రీజింగ్ క్వాలిటీ. మనం లోతుగా వెళ్ళి తీసే కొద్దీ మనకి కాస్ట్ అనేది విపరీతంగా పెరుగుతుంది, క్వాలిటీ అనేది తగ్గేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ కన్జర్వేషన్? అసలు మనం ఎందుకు దాన్ని ప్రిజర్వ్ చేయాలి? ముందు తరాల వారు వాడుకోవడానికి ఉండాలి, అలాగే ప్రస్తుత తరం వాళ్ళు కూడా వాడుకోవడానికి వీలుగా ఉండాలి. కాబట్టి సస్టైనబుల్ అప్రోచ్ అనేది చాలా అవసరం. ఇంప్రూవ్ టెక్నాలజీ టు యూజ్ లో గ్రేడ్ ఓర్స్ అట్ లోవర్ కాస్ట్. తక్కువ క్వాలిటీ ఓర్ను కూడా తక్కువ ధరకు వాడగలిగేటట్టుగా మనం ఫెసిలిటేట్ చేసుకోగలగాలి. అలాగే రీసైక్లింగ్ ఆఫ్ మెటల్స్, ఒకసారి తయారు చేసినటువంటి మెటల్ని మళ్ళీ దాన్ని మార్చుకొని వేరే రకంగా తయారు చేసుకోవడం వీలు కనుక అయితే అది మనకి స్క్రాప్ కింద అవ్వకుండా మనం చాలా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట మినరల్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం చూడబోయేది ఎనర్జీ రిసోర్సెస్. ఈ ఎనర్జీ రిసోర్సెస్ అనేది మనకి ఎనర్జీస్ అనేది ఖచ్చితంగా మనకు అవసరం. మనకి ఏ రకమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి అంటే, ఎలక్ట్రిసిటీ మీరు తీసుకుంటారు. సో బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ కుకింగ్, ప్రొవైడింగ్ లైట్, హీట్, మేకింగ్ వెహికల్స్ ప్రొపెల్ అంటే మూవ్, డ్రైవింగ్ ఇండస్ట్రీ మెషినరీ, పర్ క్యాపిటా కన్జంప్షన్. మీరు ఏ ఇండెక్స్ తీసుకున్నా మనకి ఎనర్జీ అనేది అవసరం. ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మాటగా గుర్తుపెట్టుకోవాలంటే, ఎలక్ట్రిసిటీ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎనర్జీ రిసోర్సెస్ క్యాన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్. మనం జనరల్గా క్లాసిఫై చేయాలంటే కన్వెన్షనల్ అంటే సాంప్రదాయబద్ధంగా, అంటే ఇప్పుడు మనకు తెలిసినవన్నీ కూడా ట్రెడిషనల్ సోర్సెస్ అంటాం. మనకి తెలియనివి, మనం వాడినటువంటివి, ప్రస్తుతానికి వాడకంలో లేనటువంటివి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. సో ట్రెడిషనల్ సోర్సెస్ చాలా కాలం నుంచి వాడుతున్నాం. ఫైర్వుడ్, క్యాటిల్ టంగ్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్, అలాగే కోల్, ఇవన్నీ కూడా మనకి కన్వెన్షనల్ సోర్సెస్ కిందకి వస్తాయి. వీటి వలన పొల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందంటే, ఈ ఎనర్జీ రిసోర్సెస్ వల్ల పొల్యూషన్ విపరీతంగా అయిపోయి మన గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు మారిపోయి ఎండలు విపరీతంగా ఉండటం లేదా వర్షాలు విపరీతంగా కురవటం అనేది సహజంగా అయిపోయినటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి రీసెంట్గా నేను వార్తల్లో చూశాను, మన నార్త్ ఇండియాలో ఎక్కడో క్లౌడ్ బర్స్ట్ అయ్యి కొన్ని డిజాస్టర్ జరిగింది. సో అట్లా మనకి విపరీతంగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైర్వుడ్, క్యాటిల్ డంగ్ దాదాపు 70% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రూరల్ ఇండియాలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ యూజ్ డిఫికల్ట్ డ్యూ టు డిక్రీజింగ్ ఫారెస్ట్ ఏరియాస్. దీని వాడకం తగ్గించడం కష్టం, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళు పొలాల్ని వాటిని తెచ్చుకొని వాటిని వాడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఆ మెన్యూర్గా డంగ్ని వాడుతూ ఉన్నారన్నమాట. అలాగే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కనుక మనం తీసుకున్నట్లయితే రెన్యూబుల్ విచ్ ఆర్ కంటిన్యూస్లీ రీప్లెనిష్డ్ అండ్ రీజనరేటెడ్. నాన్ కన్వెన్షనల్ ఏంటంటే మనం వాడినా కూడా
ఎప్పుడు వాడుతూ ఉన్నా కూడా అవి ఉపయోగపడుతూనే ఉంటాయి, మళ్ళీ తిరిగి జనరేట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి గాలి, ఎప్పుడు గాలి వస్తూనే ఉంటుంది. సోలార్, సూర్యరశ్మి, అలాగే టైడల్ ఎనర్జీ, అలలు, అలాగే జియోథర్మల్, భూమి నుంచి వచ్చేటువంటి వేడి, అలాగే బయోగ్యాస్, గోబర్ గ్యాస్ అని కూడా అంటారు మనకు వాడుక భాషలో, అలాగే అటామిక్ ఎనర్జీ, ఆటమ్స్ బ్రేక్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ. ఇవన్నీ కూడా ఎనర్జీ డిపెండెన్సీని మనకు తగ్గించి తక్కువ కాస్ట్లో మనం ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇండియా హ్యాస్ లార్జ్ ప్రోగ్రామ్స్ ఫర్ దేర్ డెవలప్మెంట్. ఇప్పుడిప్పుడే ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది మనం, కాబట్టి ఇది డెవలప్ అయితే మన దేశం యొక్క అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మనకి కన్వెన్షనల్గా ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి? సాంప్రదాయబద్ధంగా కోల్. ఎప్పుడో దాదాపుగా 100 సంవత్సరాల పైనుంచే వాడుతున్నాం మనం కోల్. ఎక్కువగా అవైలబుల్గా ఉంది, ఒకటి రోజువారీ అవసరాలు తీరుతున్నాయి, ఎలక్ట్రిసిటీకి ఫామ్ అవుతుంది. కానీ ఈ బొగ్గు అనేది ఏదైతే మనం చెప్తున్నామో, ఆ బొగ్గు ఫామ్ అవడానికి కొన్ని లక్షల మొక్కలు కొన్ని లక్షల సంవత్సరాల పాటు భూమి లోపల కంప్రెస్ అయిపోయి, బాగా నలిగిపోయి, బాగా ఉత్కర్షణకు గురై, బాగా వేడికి ఇదైతే అప్పుడు అది నల్లగా ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్ని మనం వాడుకుంటున్నాం. కాబట్టి అది ఫామ్ అవడానికి చాలా ఇదవుతుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో టైప్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్ మనకు అవైలబుల్గా ఉంది. మనం టైప్స్ ఆఫ్ ఐరన్ చూసాం, అలాగే టైప్స్ ఆఫ్ కోల్ని కూడా మనం చూస్తాం. టైప్స్ ఆఫ్ కోల్లో ఫస్ట్ వచ్చి పీట్, సెకండ్ వచ్చి ఇగ్నైట్, థర్డ్ వచ్చి బిటుమినస్, అలాగే లాస్ట్ వచ్చి మెటలర్జికల్. మొత్తం 5 టైప్స్. యాంథ్రసైట్, 5 రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. ఫస్ట్ పీట్. పీట్ అంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇది ఎక్కడైతే నీరు చలమలు ఉంటాయి కదా, ఆ చలమల దగ్గర లో కార్బన్, హై మాయిశ్చర్, నీరున్న చోట మాయిశ్చర్, తేమ ఉంటుంది కదా, ఆ తేమ ఉండి లో హీటింగ్ కెపాసిటీ, తడిగా ఉంటుంది అది, కాబట్టి హీటింగ్ కెపాసిటీ తక్కువ, దాన్ని పీట్ అంటారు. అలాగే ఇగ్నైట్ తీసుకుంటే, ఇగ్నైట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, బొగ్గు సాఫ్ట్గా ఉంటుంది, లో గ్రేడ్, ఇది బ్రౌన్ కలర్లో ఉండేటువంటి కోల్ బ్రౌన్ కలర్లో ఉంటుందా? ఎస్, కోల్ బ్రౌన్ కలర్లో కూడా ఉంటుంది. కాబట్టి హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది ఇందులో కూడా. నైవేలి, తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది, అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం వాడుతున్నారు. బిటుమినస్ కోల్ మనకి వెరీ డీప్, సబ్జెక్ట్ టు ఇంక్రీజ్ టెంపరేచర్, అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ కోల్ ఫర్ కమర్షియల్ యూస్. సో బెస్ట్ కోల్ ఏంటి అంటే బిటుమినస్ కోల్. బాగా తేమ ఉండే కోల్ ఏది? పీట్ కోల్. కరెంటుకు వాడుతున్నారు కానీ తేమ ఉంది, ఏంటిది అది? ఇగ్నైట్ కోల్. ఏ రాష్ట్రంలో వాడుతున్నారు? తమిళనాడులో వాడుతున్నారు. ఏ ప్రాంతంలో వాడుతున్నారు? నైవేలిలో వాడుతున్నారు. అలాగే మెటలర్జికల్ కోల్, హయ్యర్ గ్రేడ్ దాన్ బిటుమినస్ కంటే కూడా బాగా ఉపయోగపడుతుంది, మెటల్ ఇండస్ట్రీలో వాడతారు. అలాగే యాంథ్రసైట్, హైయెస్ట్ క్వాలిటీ హార్డ్ కోల్, బలిష్టమైనటువంటి రాళ్ళు లాగా ఉండేటువంటి కోల్ యాంథ్రసైట్. ఇలా మనకి 5 రకాలైనటువంటి కోల్స్ టైప్స్ మనకి అందుబాటులో ఉంది. అలాగే మనకి దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ కనుక మనం తీసుకున్నట్లయితే, మనకి 2 మెయిన్ జియోలాజికల్ ఏజెస్. మనకి గోండ్వానా ఒకటి, అంటే అతి పురాతనంగా ఒక 200 మిలియన్ ఇయర్స్, అంటే 200 × 10 లక్షల సంవత్సరాలు ఓల్డ్గా ఉన్నటువంటి ప్రాంతాలు. దామోదర్ వ్యాలీ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రీజన్. అలాగే మనకి జరియా, రాయ్గంజ్, బొకారో కోల్ ఫీల్డ్స్, గోదావరి, మహానంది, వార్దా, సోన్ నదుల ప్రాంతాలు. ఇవన్నీ కూడా మనకి అతి పురాతనమైనటువంటి, మనకి తెలిసినటువంటి ఏజ్కి సంబంధించినటువంటివి. అక్కడ కోల్ అవైలబుల్గా ఉంది. అలాగే ఒక 55 మిలియన్ ఇయర్స్, అంటే 55 × 10 సంవత్సరాలు, 10 లక్షల సంవత్సరాలు వేసుకోవాలి. అది మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ అలాంటి ప్రాంతాల్లో మనకు ఉంది. సో ఇండస్ట్రీస్ ఎక్కువగా కూడా మనకి ఈ లొకేషన్స్, ఈ కోల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే మనకి దొరుకుతుంది. ఎందుకు అక్కడే పెట్టారంటే, కోల్ అనేది బల్కీగా ఉంటుంది అండ్ లూజెస్ వెయిట్ వెన్ రెడ్యూస్ టు యాష్. దాన్ని పొడి కింద మారిస్తే, యాష్ కింద మారిస్తే వెయిట్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకు ఉత్పత్తి అనేది తగ్గిపోయి మనకి పెద్ద లాభం అనేది ఉండకపోవచ్చు. ఒకసారి కాల్చితే అది బూడిద కింద మారిపోయేటువంటి ప్రమాదం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం చూడబోయేది పెట్రోలియం, మినరల్, ఆయిల్ రూపంలో ఉన్నటువంటి మినరల్. సో ఆయిల్ రూపంలో ఉండేటువంటి మినరల్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే మనకి పెట్రోలియం అనేది మనం క్లియర్గా చెప్పగలగాలి. సో
సో పెట్రోలియం అనేది మనం తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మేజర్ సోర్స్, మనకి కోల్ తర్వాత అతి ఇంపార్టెంట్ ఏంటంటే పెట్రోలియం. పెట్రోలియం రిఫైనరీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నోడల్ ఇండస్ట్రీ. ఎందుకు నోడల్ ఇండస్ట్రీ అని పిలుస్తారు అని అంటే, ఇవి ఒక స్టార్టింగ్ పాయింట్ కింద ఉపయోగపడతాయి వేరే ఇండస్ట్రీస్కి. వేరే ఇండస్ట్రీస్కి ఇది ఉపయోగపడటం ఏంటంటే సింథటిక్ ఇండస్ట్రీ, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ, అలాగే కెమికల్ ఇండస్ట్రీస్, ఇట్లా 4-5 రకాల ఇండస్ట్రీస్కి ఒక ముడి సరుకు కింద ఉపయోగపడేటువంటి ఇండస్ట్రీని నోడల్ ఇండస్ట్రీ లేదా బేస్ ఇండస్ట్రీగా మనం పిలవటం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? యాంటిక్లైన్స్ అండ్ ఫాల్ ట్రాప్స్ ఇన్ ద టెరిషియరీస్ ఏజ్ ఆఫ్ ద రాక్ ఫార్మేషన్. యాంటిక్లైన్స్ అంటే ఇలా ఒకదానికి మధ్యలో ఉన్నటువంటి లోయల్లో, అలాగే ఫాల్ట్స్, ఆ రెండు ఏర్పడినటువంటి సందర్భంలో ఒక ఫాల్ట్, ఒక గ్యాప్ ఏర్పడింది, ఆ గ్యాప్ని ఫాల్ట్ అంటాం. ఆ ఫాల్ట్స్లో మనకి ఆయిల్ ట్రాప్ అయి ఉంటుంది. అది పైకి వచ్చినప్పుడు ఆ పోర్స్, ఆ లైమ్ స్టోన్ కింద శాండ్ స్టోన్ లేయర్స్లో నుంచి పైకి వచ్చినప్పుడు అక్కడ మనకి అది అందుబాటులో ఉంటుంది. గ్యాస్ బీయింగ్ లైటర్ యూజువల్లీ అకర్స్ అబోవ్ ద ఆయిల్. ఆయిల్ పై పొరగా మనకు గ్యాస్ అనేది వస్తుంది, కింద పొరలో మనకు ఆయిల్ వస్తుంది. మనకి ఎక్కడ దొరుకుతుంది భారతదేశం ఆయిల్ అంటే ముంబై హై, ఇది అరేబియన్ సీలో ఉంటుంది. అలాగే గుజరాత్, అస్సాం, దిగ్బాయ్ అనేటువంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. గుజరాత్లో అంకలేశ్వర్ ఇంపార్టెంట్ ఫీల్డ్, అస్సాంలో ఓల్డెస్ట్ దిగ్బాయ్, నహర్ కాటియా అండ్ మొరాన్ అగ్రిజాన్ ఇలాంటి ప్రాంతాల్లో మనకి దొరుకుతుంది అన్నమాట. ఇవి గ్యారంటీగా క్వశ్చన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, సహజమైనటువంటి వాయువు. మనకి న్యాచురల్ గ్యాస్ అనగానే మీరు ఇంకేదో అనుకోవద్దు, ఇది మనకి పెట్రోలియం డిపాజిట్స్ ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో అవి రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో మనకి దొరికేటువంటి డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఇండస్ట్రీస్లో వాడుతున్నాం, అలాగే కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో వాడుతున్నాం. దీన్ని కూడా మనం నోడల్గా పిలవచ్చా అంటే మనం పిలవం. న్యాచురల్ గ్యాస్ని ఎక్కడ వాడుతున్నామో చెప్తున్నాం, ఏ ఇండస్ట్రీస్కి ఆధారంగా ఉందని చెప్పట్లేదు, అన్ని ఇండస్ట్రీస్లో వాడుతున్నామని చెప్తున్నాం. ఇప్పుడు మన బస్సులు కూడా ఈ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది వాడుతున్నాం ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కింద. India's gas infrastructure has expanded significantly with the 1700 kilometer Harzia Vijaypur Jagdishpur cross country gas pipeline. ఈ క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్ లైన్ వల్ల మనకు విపరీతంగా పెరిగిందనమాట. అంటే క్రాస్ ద కంట్రీ, క్రాస్ కంట్రీ అంటే వేరే కంట్రీ కాదు, మన కంట్రీలోనే వెస్టర్న్ నుంచి నార్థన్ వరకు ఈ గ్యాస్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 34,000 కిలోమీటర్లు మనకి పొడవులో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా మనకి ఇది అందుబాటులో ఉంది. అలాగే మనకి ఎలక్ట్రిసిటీని కనుక మనం తీసుకున్నట్లయితే జనరేషన్ మెథడ్స్, ఏ రకంగా మనం జనరేట్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీని మన కంట్రీలో అంటే మనం జనరల్గా 2 టైప్స్లో జనరేట్ చేస్తూ ఉంటాం. ఒకటి హైడ్రో ఎలక్ట్రిసిటీ, వాటర్ని టర్బైన్స్ని రొటేట్ చేపించి దాంతో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేపిస్తూ ఉంటాం. మనకి తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్లో ఉంది. అలాగే థర్మల్ పవర్, బొగ్గుని బాగా వేడి చేసి దాంతో వచ్చేటువంటి స్టీమ్ ద్వారా ఆ టర్బైన్స్ని రొటేట్ చేయించడం ద్వారా మనం ఈ యొక్క ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి విజయవాడలో కూడా ఉంది, అలాగే చాలా ప్రాంతాల్లో మనకి ఉంది. కాకపోతే వాటర్ అనేది ఏంటంటే మనం మల్టిపుల్ టైమ్స్ మనం వాడచ్చు. పై నుంచి కిందకి వదులుతారు, బాగా ఫోర్స్గా వదులుతారు. నేను పర్సనల్గా కూడా చూసాను నాగార్జున సాగర్ డ్యామ్. అది జర్మన్ టెక్నాలజీ. అప్పట్లో మేము 7th 8th క్లాస్ చదువుతున్నాం అనుకుంటా, మాకు ఎక్స్కర్షన్లో పెట్టారు అది. సో నాగార్జున సాగర్ డ్యామ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మేము చూసాం. సో అది ఆ వాటర్ అప్పుడు లేవు, వాటర్ లేవు. సో అక్కడి నుంచి వదిలితే మన పై నుంచి వదులుతారు వాటర్ ఫోర్స్గా. ఆ టర్బైన్స్ ఒకసారి టర్బైన్ రొటేట్, పెద్ద టర్బైన్, మనకి మీ క్లాస్ రూమ్ పెద్దది, అంత పెద్ద సైజు టర్బైన్ అనేది మూవ్ అవ్వాలి. ఆ వాటర్ వచ్చి దాన్ని మూవ్ చేయాలి, అప్పుడే ఆ జనరేటర్స్ అన్ని కూడా ఆన్ అవుతాయి. అట్లా మేము చూడటం జరిగింది. సో ఈ టర్బైన్ జనరేషన్ అనేది ఎన్నిసార్లు అయినా ఈ వాటర్ని కలెక్ట్ చేసి మళ్ళీ పైకి పంపించి మళ్ళీ కిందకి మనం వాటర్ యూజ్ చేసుకోవచ్చు. కానీ థర్మల్ పవర్ ఏదైతే ఉందో, కోల్ మనం వాడేటప్పుడు కోలు మనకు అంత కనిపిస్తుంది అనమాట. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ మనం వాడటానికి లేదా యాష్ కింద మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనకి మళ్ళీ ఒకసారి వాడుకోవడానికి వీలు ఉండదు. అది మెయిన్ డిఫరెన్స్ మనకి. నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ మనం తీసుకున్నట్లయితే మనకి పెరుగుతున్నటువంటి ధరల కారణంగా రైజింగ్ ఫాసిల్ ఫ్యూయల్ ప్రైజెస్,
విపరీతంగా పెరుగుతున్నటువంటి కోల్ కాస్ట్, పెట్రోలియం కాస్ట్, మనం ఆల్టర్నేటివ్స్ కోసం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా చూసుకున్నప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ లేదా అటామిక్ ఎనర్జీ దాన్ని ఎలా జనరేట్ చేస్తారంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద యాటమ్స్లో కొంత ఎనర్జీ అనేది నిక్షిప్తమై ఉంటుంది. వాటిని బ్రేక్ చేసి అప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రియాక్షన్ ద్వారా అటామిక్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటాం. యురేనియం మనకి జార్ఖండ్లో అవైలబుల్గా ఉంది, అలాగే రాజస్థాన్లోని అరవల్లి రేంజెస్లో అవైలబుల్గా ఉంది. అలాగే థోరియం ఇది కూడా మనకి జార్ఖండ్, అరవల్లి, అలాగే మాన్జైట్ శాండ్స్ కేరళలో కూడా మనకి అవైలబుల్గా ఉంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మన దేశంలో ఉన్నాయి. మనకి 2 చోట్ల ఉన్నాయి. మనకి ఒకటి కుండల్కులం తమిళనాడులో ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడుందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనం రష్యన్ సహకారంతో మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎందుకు అంటున్నారంటే ఇట్లా ఎనర్జీ సోర్సెస్ పైన ఫోకస్ చేయడం వల్ల. అట్లాగే సోలార్ ఎనర్జీ, మనకి సోలార్ ఎనర్జీ అనేది ఎక్స్ట్రాడినరీగా మనకు అందుబాటులో ఉంది. మనకి విపరీతమైనటువంటి ఎండలు అందుబాటులో ఉన్నాయి కదా, అందుకే సోలార్ ఎనర్జీ విపరీతంగా అందుబాటులో ఉంది. దానికి తోడు వీఆర్ వెరీ క్లోజ్ టు ఈక్వటోరియల్ బెల్ట్. ఈక్వటోరియల్ రీజియన్లో మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈక్వటోరియల్ బెల్ట్ దగ్గరగా ఉండటం వల్ల కూడా మనకి సూర్యరశ్మి అనేది బాగా పడుతుంది. సో ఎనామరస్గా మనకి పాసిబిలిటీ ఉంది. దీనికి ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ కన్వర్షన్ ద్వారా, అంటే బ్లాక్ కలర్ ప్లేట్స్ లాంటివి వస్తాయి, ఒక ఫోటో ఫ్రేమ్ లాంటివి వస్తాయి, అవి కన్వర్ట్ చేస్తాయి ఎనర్జీని. అవి మనం ఇంటిపైన కూడా బిగించుకోవచ్చు. గవర్నమెంట్ స్కీమ్ కూడా లాంచ్ చేసింది. ఎవరైతే ఇంటిపైన బిగించుకొని ఎక్స్ట్రాగా మిగిలినటువంటి ఎనర్జీని మాకు అమ్ముతారో వాళ్ళకి అమౌంట్ కూడా పే చేసేటట్టుగా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ లాంచ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ క్యాన్ చెక్ దెమ్. అలాగే పాపులర్గా గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్లో ఎక్కడైతే మనం ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయలేము, పైప్ లైన్స్ వేయలేము, ఎలక్ట్రిక్ వైర్స్ లాగలేము, అలాంటి చోట కూడా మనం ఈ ఎనర్జీని వాడుకోవచ్చు. అక్కడ అగ్రికల్చర్ కూడా మనం వాడుకోవచ్చు అనేటువంటిది మనకి క్లియర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విండ్ పవర్ కూడా మనకు విపరీతంగా ఉంది. మన కోస్టల్ బెల్ట్ బాగుంది కదా, హై పొటెన్షియల్ ఉంది మనకి. తమిళనాడులో కానీ, నాగర్కోయిల్, మదురై కోస్ట్లో, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కోస్ట్ బెల్ట్ అంతా, అలాగే డెజర్ట్ రీజన్స్లో కూడా మనకి జైసాల్మర్ లాంటి ప్రాంతాల్లో కూడా మనకి విండ్ విపరీతంగా మనకి ఎనర్జీగా మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే మనకి బయోగ్యాస్ ప్లాంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి shrubs, మొక్కలు, చిన్న చిన్న ఫామ్ వేస్ట్, యానిమల్ వేస్ట్, హ్యూమన్ వేస్ట్, ఇవన్నీ ఒక చోట డీకంపోజ్ చేస్తే అవి పాడయ్యేటప్పుడు విడుదల చేసేటువంటి స్మెల్ ఏదైతే వస్తుందో ఆ స్మెల్ని మనం ప్రాపర్గా ఛానలైజ్ చేసి దాని నుంచి కెరోసిన్, డంగ్ కేక్స్, అట్లాగే చార్కోల్, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. బెనిఫిట్స్ ఏంటంటే ఎనర్జీ, ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ మాన్యూర్, గోబర్ గ్యాస్ ప్లాంట్స్ రూరల్ ఇండియాస్లో మనకి ఈ మధ్య ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ జరగడం చాలా మంచి శకునంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో సుమారు 6.8 lakh విలేజెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాస్ డెవలప్ అయితే ఇండియా మొత్తం షైన్ అవుతుంది. అలాగే టైడల్ ఎనర్జీ, మనకి సముద్ర తీరం కూడా ఉంది కదా, అక్కడ ఫ్లడ్ గేట్ డ్యామ్స్ని ఏర్పాటు చేసి ఇన్లెట్ వచ్చేటువంటి వాటర్ని ట్రాప్ చేసి దాని నుంచి మనం ఎనర్జీని టర్బైన్స్కి ఇచ్చి వాటర్ని రొటేట్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నాం. దాని ద్వారా కూడా మనం చేసే ప్రయత్నం చేస్తాం. సో ఎక్కడ ఐడియల్ లొకేషన్ అంటే గల్ఫ్ ఆఫ్ కాంబాట్, అలాగే గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్ వెస్ట్ కోస్ట్లో, అలాగే గంగాయిక్ డెల్టా బెల్ట్ సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఈస్టర్న్ సైడ్ మనకి అందుబాటులో ఉంది. అలాగే జియో థర్మల్ ఎనర్జీ, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. జియో థర్మల్ అంటే మన భూమిలో నుంచి ఈ రకంగా మనకి కింద నుంచి వేడి అనేది వచ్చేస్తుంది. ఇది వేడి కాదు, కానీ కింద నుంచి వేడి పొగలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఎనర్జీని ట్రాప్ చేసి మనం కనుక పెట్టుకున్నట్లయితే దాని హీట్, ఎలక్ట్రిసిటీకి వాడుకోవచ్చు. భూమి లోపల పొరల నుంచి మనకి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో ఆ వేడి ఎనర్జీ మొత్తాన్ని కూడా మనం ట్రాప్ చేస్తే దాన్ని భూమి లోపల నుంచి వస్తుంది. కాబట్టి జియో థర్మల్ ఎనర్జీగా మనం పిలవటం జరుగుతుంది. సో గ్రౌండ్ వాటర్ హీట్ టర్న్స్ ఇంటూ స్టీమ్. ఆ స్టీమ్ భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్టీమ్ అంటే భూగర్భ జలాలు అనేవి
తేమ కింద మారి అవి స్టీమ్ వస్తే ఆ స్టీమ్ని మనం కన్వర్ట్ చేసి పట్టుకొని టర్బైన్స్ కనుక రొటేట్ చేయగలిగితే మనకి విపరీతమైనటువంటి ఎలక్ట్రిసిటీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నాయా అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ మనకి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి పార్వతీ వ్యాలీ నియర్ మణికర్ణ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, రెండవది పూగా వ్యాలీ లదాఖ్ ప్రాంతంలో మనకి ఇవి 2 కూడా వస్తాయి. ఎక్కడ విపరీతమైనటువంటి ఐస్ కోల్డ్ హిమాలయస్ ఉంటే ఆ ప్రాంతాల నుంచి మనకి ఇలాంటి హీట్ అనేది వస్తుంది భూమి నుంచి. మిగతా ఎక్కడా కూడా మనకి ఇలాంటిది రాదు. సో మణికర్ణ్ పార్వతీ వ్యాలీ దగ్గర ఉంది, నెక్స్ట్ పూగా వ్యాలీ లదాఖ్లో, ఈ 2 రాష్ట్రాల్లోనే మనకి ఇది అందుబాటులో ఉంది. మరి ఇన్ని ఎనర్జీస్ మనం చూసాం, ఇన్ని టైప్స్ మనం చూసాం కదా. ఇప్పుడు ఉన్నటువంటి అర్జెంట్ నీడ్ ఎందుకు మనం ఇది నేర్చుకుంటున్నాం? గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ రైజెస్ రిక్వైర్స్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అవసరాలు మనకు రోజువారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్నటువంటి పొల్యూషన్, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి, పెరుగుతున్నటువంటి పరిస్థితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవసరాలకి మనకి ఇప్పుడున్న అవసరాలకే మనకి ఎనర్జీ సరిగ్గా సరిపోవట్లేదు. అప్పుడప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది కదా. అలా పోయినటువంటి ప్రమాదంలో మనకి సఫిషియెంట్గా ఎనర్జీ కావాలంటే మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ మనం తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఎనర్జీ రిసోర్సెస్ వచ్చేటువంటి ఒక 20-30 సంవత్సరాల వరకు అయితే సరిపోవచ్చు. మరి తర్వాత ఎలా సస్టైన్ అవ్వాలి అంటే ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్కి బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉండేటట్టుగా మనం చేస్తే దాన్ని సస్టైనబుల్ పాత్ అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని వాడుకుంటూ వచ్చేటువంటి తరం వారికి కూడా ఉపయోగపడేటట్టుగా అది వాళ్ళు కూడా వాడుకోవడానికి వీలుగా మనం పెడితే దాన్ని సస్టైనబుల్ పాత్ అంటాం. ఉదాహరణ చెప్పాలంటే వాటర్, మనం ఎంత విరివిగా వాటర్ వాడుకుంటున్నాం అంతే విరివిగా వచ్చే జనరేషన్ కూడా వాడుకోవడానికి వీలు ఉండాలి. దాన్ని సస్టైనబుల్ పాత్ అంటాం. ఇప్పుడు మనం వాడుకున్నటువంటి ఎనర్జీస్, ఈ ట్విన్ పిల్లర్స్ మనకు చాలా అవసరం. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ మనం వాడుకోవాలి. అలాగే ఇండియా ఈజ్ కరెంట్లీ వన్ ఆఫ్ ద లీస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంట్రీస్ గ్లోబలీ. మన భారతదేశమే కాదండి, చాలా కంట్రీస్ లీస్ట్ ఎఫిషియెంట్గా ఉన్నాయి. అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ని తక్కువగా వాడేటువంటి ఎనర్జీస్ ఎక్కువగా వాడుతున్నటువంటి ఎనర్జీస్, రెన్యూబుల్ ఎనర్జీస్ తక్కువగా వాడుతున్నాం. ఇలాంటి కంట్రీస్లో మన భారతదేశం కూడా ఉంది. కాబట్టి యాజ్ అన్ ఇండివిజువల్ మీరేం చేయగలరంటే, ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి సాధ్యమైనంత వరకు. రెండోది స్విచ్చింగ్ ఆఫ్ అన్యూజ్డ్ ఎలక్ట్రిసిటీ. అలాగే పవర్ సేవింగ్, ఎక్కడైనా అవసరం లేనప్పుడు పవర్ స్విచ్ ఆపేసేయండి. అలాగే మీరు సేవ్ చేసేటువంటి ప్రతి ఎనర్జీ యూనిట్ ఈజ్ యాక్చువల్లీ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. మీరు సేవ్ చేసినటువంటి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసిన దాంతో సమానం. సో ఆ రకంగా మనం ఈ చాప్టర్ యొక్క కీ పాయింట్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్లో మీరు నేర్చుకున్నటువంటి కీ కాన్సెప్ట్స్ ఏంటంటే, వాట్ ఈజ్ ఏ మినరల్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మినరల్స్, ఇండియాలో ఉన్నటువంటి మినరల్ బెల్ట్స్ ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. అట్లాగే మన గ్యారంటీగా 5 to 8 మార్క్స్ మనకి ఈ చాప్టర్ నుంచి వస్తుంది. అలాగే మ్యాప్ పాయింటింగ్, దానికి సపరేట్గా సెషన్ తీసుకుందాం. మ్యాప్ పాయింటింగ్ అంతా కూడా ఒక సెషన్ తీసుకోవడం జరుగుతుంది. వన్స్ వీ కంప్లీట్ ఆల్ ద చాప్టర్స్, మ్యాప్ పాయింటింగ్ సంబంధించి ఒక డీటెయిల్డ్ 1.5 hour వీడియో చేసి ఎవ్రీ చాప్టర్ నుంచి ఏ వస్తాయి, ఏమేమి ఉంటాయి అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మన బ్లాగ్లో మనం మ్యాప్ పాయింటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇచ్చేస్తాము. మీరు ఈ చాప్టర్ సంబంధించిన నోట్స్ని కూడా మన బ్లాగ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. మన తెలుగు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పిల్లలు ముఖ్యంగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి సోషల్ సైన్స్లో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా మనవి. సీ యు ఆల్ సూన్. థ్యాంక్ యూ. బై బాయ్.